ఇప్పుడు కేటీఆర్ మిమ్మల్ని కలిసింది ఢిల్లీలో ఇంట్లో సార్, హైదరాబాద్లో ఉన్న ఇంట్లోనా? నంబర్ 7 టాలకటోరా, ఢిల్లీ. ఎన్నిసార్లు కలిసారు, ఎప్పుడు కలిసారు సార్ లాస్ట్ టైం? ఒకసారి కలిశాడు, ఓకే కవిత జైల్లో ఉన్నప్పుడు. ఓకే, అంటే మిమ్మల్ని కలవటం వెనక రీజన్ ఏంటండి? అంటే బీజేపీలో మీరు ఎంపీగా ఉన్నారనా, లేకపోతే? బీజేపీలో ఉన్నాను, ఈయన చెప్పేది అక్కడ క్యారీ చేసి తీసుకెళ్ళి చెప్పి మాట్లాడతాను, సహకరించమని చెప్పేసి వచ్చాడు. నేను అడిగా, పార్టీలో అడిగితే పార్టీ ఇంత చెడిపోయిన వాళ్ళు దేశంలో ఎవరు లేరు, అందుకే ప్రజలు ఇంత చీకొట్టారు. నిన్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా వారికి ఒక సీటు కూడా రాలేదు. ఇటువంటి అయిపోయిన మొత్తం మునిగిపోయే నావ మనకెందుకు, ఆ బ్యాగేజీ మనము తెలంగాణలో మనం ఓన్గా గవర్నమెంట్ ఫామ్ చేస్తాము, వీళ్ళని పెట్టుకుంటే మనకు బ్యాగేజ్ అవుతుంది. వాళ్ళని ప్రజలు చీకొట్టారు, ప్రజలు నమ్మరు, ఓన్లీ తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని అప్పుడు బిగినింగ్లో చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ నిజస్వరూపం తెలుసుకున్నారు, వారికి ఎవరు ఓటేయరు అని చెప్పి క్లియర్గా చెప్తే ఆ మెసేజ్ పాస్ ఆన్ చేశారు. అంటే మిమ్మల్ని కలిసి డైరెక్ట్ ప్రపోజలే పెట్టారండి? ఓకే, రిక్వెస్ట్ చేసుకున్నారా? అంటే ఒకసారి క్లారిటీగా చెప్పండి సార్. కాదమ్మా, ఈ విషయం నేనే ఒక్కడనే కాదు కదా చెప్పేది, కవితనే చెప్పింది కదా. మీరు మెడ్ చేసేదానికి ఒప్పుకున్నారు, నేను ఇష్టపడలేదు మీ విధానం అని. ఆమె రాసిన లెటర్లో, కేసీఆర్కి రాసిన లెటర్లో స్పష్టంగా రాసింది, బయట ఇలా ప్రచారం జరుగుతోంది, బీజేపీతో మనం విలీనం అవుతున్నాము అని. అది కూడా పెద్ద సెన్సేషన్ అయింది.